హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 13కి స్వాగతం. ఈరోజు డేట్ 2 మార్చ్ 2019, టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఈరోజు టెక్ న్యూస్లో ముందుగా Asus మొబైల్ ప్రైస్ కట్ గురించి. Asus కంపెనీ తమ మొబైల్స్ పైన ఒక పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే ఇచ్చింది. ఇందులో మ్యాక్స్ ప్రో M1 పైన 1500 రూపీస్, అలాగే మ్యాక్స్ ప్రో M2 పైన 3000 రూపీస్, మ్యాక్స్ M2 పైన 1500 రూపీస్, అలాగే జెన్ఫోన్ 5Z పైన 5000 పర్మనెంట్ ప్రైస్ కట్ని అయితే ఇచ్చింది. ముందుగా మనం మ్యాక్స్ ప్రో M1 ప్రైస్ కట్ చూస్తే ఇది 1500 రూపీస్ ప్రైస్ కట్తో వస్తుంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్ మనకి ఇంతకుముందు 10,000గా ఉండేది, ఇప్పుడు అది 8500కి వస్తుంది. అలాగే 4GB ర్యామ్ 64GB వేరియంట్ 12,000గా ఉండేది, ఇప్పుడు అది 10,500కి వస్తుంది. అలాగే 6GB ర్యామ్ 64GB వేరియంట్ ఇంతకుముందు 14,000గా ఉండేది, ఇప్పుడు అది 12,500కి వస్తుంది. అలాగే మ్యాక్స్ ప్రో M2 చూస్తే ఇది కూడా 3000 రూపీస్ ప్రైస్ కట్తో వస్తుంది. 3GB 32GB వేరియంట్ 13,000గా ఉండేది, ఇప్పుడు అది 10,000గా వస్తుంది. అలాగే 4GB 64GB వేరియంట్ ఇంతకుముందు 15,000గా ఉండేది, ఇప్పుడు అది 12,000కి వస్తుంది. అలాగే 6GB 64GB వేరియంట్ ఇంతకుముందు 17,000గా ఉండేది, ఇప్పుడు అది 14,000కి వస్తుంది. అలాగే మ్యాక్స్ M2 కూడా 1500 రూపీస్ ప్రైస్ కట్ అయితే లభించింది. మ్యాక్స్ M2 3GB 32GB వేరియంట్ 10,000గా ఉండేది, ఇప్పుడు అది 8500కి వస్తుంది. అలాగే 4GB 64GB వేరియంట్ 12,000గా ఉండేది, ఇప్పుడు అది 10,500కి వస్తుంది. అలాగే జెన్ఫోన్ 5Z పైన కూడా వీళ్ళు 5000 ప్రైస్ కట్ అయితే ఇచ్చారు. జెన్ఫోన్ 5Z 6GB 64GB వేరియంట్ 30,000గా ఉండేది, ఇప్పుడు అది 25,000కి. అలాగే 6GB 128GB 33,000గా ఉండేది, ఇప్పుడు అది 28,000కి. అలాగే 8GB 256GB వేరియంట్ 37,000గా ఉండేది, ఇప్పుడు అది 32,000కే వస్తుంది. రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన శాంసంగ్ అలాగే రెడ్మీ మొబైల్స్ దృష్టిలో ఉంచుకొని Asus వాటి మొబైల్స్ పైన ఈ ప్రైస్ కట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి వివో సబ్ బ్రాండ్ IQ మొబైల్కి సంబంధించి. ఇది ఒక గేమింగ్ ఫోన్గా వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్ని వీళ్ళు ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. దీని స్పెక్స్ ఒకసారి చూద్దాం. ఇందులో 6.41 ఇంచ్ OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడింది. డిస్ప్లేలో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇక రేర్స్ అయిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది సోనీ సెన్సార్గా చెప్తున్నారు. దీని అపర్చర్ f1.79. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. ఇక ప్రాసెసర్ చూస్తే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే Adreno 640 GPU ఇవ్వడం జరిగింది. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 44 వాటేజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో గేమ్స్ ఆడేటప్పుడు హీట్ రిమూవ్ చేయడం కోసం సూపర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇందులో ఒక వేపర్ ఛాంబర్ అయితే ఏర్పడుతుంది. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా 4 వేరియంట్స్గా రాబోతుంది. అది 6GB 128GB, అలాగే 8GB 128GB, అలాగే 8GB 256GB, అలాగే 12GB 256GB. ఇది మార్చి 6 నుండి చైనాలో ఫస్ట్ సేల్లోకి రాబోతుంది. అయితే ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా వివో ప్రకటించాల్సి ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఒప్పో F11 ప్రోకి సంబంధించి. దీనికి సంబంధించి ఈరోజు స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. ఆస్పెక్ట్ రేషియో 19.5:9 గాను స్క్రీన్ టు బాడీ రేషియో 90.9%గా ఇవ్వడం జరిగింది. ఇందులో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 6GB ర్యామ్ 64GB వేరియంట్, అలాగే 6GB ర్యామ్ 128GB వేరియంట్గా రాబోతుంది. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఫ్రంట్ సెల్ఫీ కోసం ఇందులో పాపప్ సెల్ఫీ కెమెరా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక బ్యాటరీ చూస్తే ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి ఓక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి OnePlus3 అండ్ OnePlus3Tకి సంబంధించి. ఈ 2 మొబైల్స్ కూడా త్వరలోనే ఆండ్రాయిడ్ పై అప్డేట్ రాబోతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ ఈ 2 మొబైల్ యూజర్స్ కూడా తమకి ఓరియో అప్డేట్ కావాలని వాళ్ళు అడిగారు. దానికి కంపెనీ రెస్పాండ్ అయింది. మీకు ఓరియో కాదు, మేము డైరెక్ట్గా పై అప్డేట్ని 2018 ఎండింగ్ వరకు మీకు రోల్ అవుట్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. కానీ టెక్నికల్ డెవలపర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒక 2 months లేట్ అయింది. మీకు త్వరలోనే ఆండ్రాయిడ్ పై అప్డేట్ని రోల్ అవుట్ చేస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి కెనాన్కి సంబంధించి. కెనాన్ ఈరోజు ఒక మిర్రర్లెస్ కెమెరాని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ ఓన్లీ బాడీ వచ్చేసి 1,10,000గా ఉంది. విత్ లెన్స్తో కనుక తీసుకున్నట్లయితే దీని ప్రైస్ 2 lakhగా ఉండే అవకాశం ఉంది. ఇది 6D Mark II కంటే కూడా కాస్త లైట్ వెయిట్గా ఉండే అవకాశం ఉంది. ఇందులో 26.2 మెగాపిక్సెల్ సెన్సార్ను ఉపయోగించారు. ఇది 4K వీడియోని 25 FPSతో రికార్డ్ చేయగలదు. ఇందులో డిజిక్ 8 ఇమేజ్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఒప్పో R17 Pro ప్రైస్ కట్కి సంబంధించి. ఇది 1 month బ్యాక్ ఇండియాలో 46,000తో లాంచ్ అయింది. ఇప్పుడు దీని ప్రైస్ 6,000 ప్రైస్ కట్ తోటి 40,000గా ఉంది. దీని స్పెక్స్ ఒకసారి చూద్దాం. ఇది 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది Adreno 616 GPUని కలిగి ఉంది. ఇక కెమెరా చూస్తే రేర్స్ అయిన 12, 20 అండ్ ఒక 3D కెమెరా ఉంది. ఫ్రంట్ మనకి 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇక బ్యాటరీ చూస్తే ఇందులో 3700 mAh బ్యాటరీ
ప్రకటించారు. దీనికి ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7కి సంబంధించి 2 days బ్యాక్ ఇండియాలో రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతున్న సందర్భంగా గూగుల్ సెర్చ్లో రెడ్మీ నోట్ 7 అనేది ట్రెండింగ్లోకి వెళ్ళిందని, దాదాపుగా 1 million పీపుల్ దాకా సెర్చ్ చేశారని చెప్పేసి మను కుమార్ జైన్ ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాదాపుగా 2 days దాకా ఈ రెడ్మీ నోట్ 7 అనేది గూగుల్ సెర్చ్లో ట్రెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.